వచ్చేసా మా బంధువుల పెళ్లికైతే బయలుదేరేస్తాను గురు. వెళ్లే దారిలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వస్తుంది గురు. అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటేనే ఎంతో మందికి తీపి జ్ఞాపకాలు గుర్తుంటాయి గురు. అవునా కదా ఒక కమెంట్ చేయండి. పక్కా పల్లెటూరు గురు. దారి పొడవుకి మామిడి చెట్లే గురు. చిన్నప్పుడు ఈత పళ్ళ కోసం ఇక్కడికి వచ్చి అవి కోసుకొని తినేవాళ్ళం గురు. ఈ కాలం ఉంది చూసారా, అప్పుడు చాలా లోతుగా ఉండేది గురు. దాంట్లో మునిగేసేది. ఈ పొలాలు చూడండి, దీంట్లో మా తాతల పొలాలు కూడా ఉన్నాయి. కాకపోతే అప్పట్లో అమ్మేసినట్లే. పొలాల్లో వడ్లు పండించి ఇక్కడ తీసుకొచ్చి పోస్తారు గురు. అప్పట్లో మిషన్లు ఉండవు కాబట్టి చేటలో వడ్లు చేరుకొని గాలి ఏ పక్క తోలితే ఆ పక్క చేటలో వడ్లు పైకి పెట్టుకుని ఊపిస్తా ఉంటారు గురు. గాలికి గడ్డి ఎగిరిపోతే వడ్లు అక్కడ కింద పడిపోతాయి గురు. అప్పట్లో అలా చేసేవాళ్ళు. ఇప్పుడైతే మిషన్లు అవన్నీ వచ్చేసాయి కదా గురు. పల్లెటూరు అంటేనే పచ్చదనానికి మారిపోయారు గురు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చేసింది గురు. ఇదే గురు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మీరే చూడండి గురు ఎలా ఉందో. ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా. చుట్టూరు ఉండే ఖాళీ స్థలం అంతా మా అమ్మమ్మ వాళ్ళదే గురు. వద్దన్న 1 ఎకరా ఉంటది గురు. చిన్నప్పుడు ఇదంతా నేను తిరిగిన ప్లేసే గురు. అన్నట్టు మర్చిపోయాను, నేను పుట్టిందే ఈ ఇంట్లో గురు. బై బర్త్ డెత్ ని గెలిచి వచ్చాను గురు. ఒకప్పట్లో ఈ ఊర్లో డిజైన్ గా మోడల్ గా గానీ ఏదైనా ఇల్లు ఉందంటే అది ఈ ఇల్లే గురు. లోపల ఒక హాలు, బెడ్రూమ్, దేవుడి రూమ్, ఒక వంట రూమ్ కూడా ఉన్నాయి గురు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండేది లేదు గురు, మా అమ్మమ్మ తప్ప. ఆమె కూడా మా ఇంటి దగ్గరే ఉంది. 4 రోజులు అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తది గురు. 1986లో కట్టారంట గురు ఈ ఇల్లుని. అప్పట్లోనే ఇంత బాగా కట్టారంటే సూపర్ కదా. బేగాలు నా దగ్గర లేవు గురు, అందుకు లోపల చూపించలేకపోయాను. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను గురు. ఇది ఈ ఊరు ఎమ్మెల్యే గారి ఇల్లు గురు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే ఉంటది. ఎమ్మెల్యే గారి అబ్బాయితో కలిసి చిన్నప్పుడు భలే ఆడుకునేవాడిని గురు. సరే మరి ఇంకో వీడియోలో కలుద్దాం.